నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు 2 రోజుల పాటు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్రం చేపడుతున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం పారిశ్రామికవేత్తలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు. తమ 12 డిమాండ్లను కేంద్రం ముందుంచాయి ఈ సంఘాలు. ఇక 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు. కాగా 10 ట్రేడ్ యూనియన్లు 48 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే మంగళవారం దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక పశ్చిమ బెంగాల్లో తాము బంద్కు మద్దతివ్వడం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. జరిగిందేదో జరిగిందని, గత 34 ఏళ్ల లెఫ్ట్ హయాంలో బంద్ల కారణంగా రాష్ట్రం బాగా నష్టపోయిందని, కాబట్టి అలాంటి బంద్లు తమకు వద్దని తేల్చి చెప్పారు. ఇక భారత్ బంద్ ప్రభావం దేశంలోని చాలా చోట్ల అంతగా కనిపించలేదని తెలుస్తోంది. ఎప్పుడైనా బంద్ ప్రభావం ఉదయమే తెలుస్తుంది, కానీ మంగళవారం ఉదయం ఎక్కువ చోట్ల అంతగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. లెఫ్ట్ ప్రభుత్వం ఉన్న కేరళలో మాత్రం రైళ్లను అడ్డుకున్నారు. తిరువనంతపురం రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఇక హౌరాలో కూడా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ మెంబర్స్ రైళ్లను అడ్డుకున్నారు. కాగా బంద్ కారణంగా పలు చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏంటారా